గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవి పడితే అవి ఇష్టం ఉన్నట్టుగా ఆఖరికి ఆజంజాహీ మిల్లు ల్యాండ్తో సహా ఆజంజాహీ మిల్లు ల్యాండ్తో సహా వాళ్ళకి అన్యాయం చేసి ఈరోజు వాళ్ళకు కేటీఆర్కి వచ్చింది ఈ ఆజంజాహీ మిల్లు ల్యాండ్తో. ఆజంజాహీ మిల్లు ల్యాండ్ని బరువు చెప్పినట్టు మూడు కొండములు కబ్జా పెడతారని దాన్ని ఓపెన్ ప్లాట్ చేసి అమ్ముకుంటాం. మేమేం చెప్పినామంటే హనంకోన్లో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఉంది, ఇక్కడ ఒక గ్రౌండ్ లేదు మీటింగ్ పెట్టేదందుకు, ఏది పబ్లిక్కు, ఇది ఉంచండి అని చెప్పినాం. అది ఇలా అన్ని ప్లాట్లు చేసి అమ్ముకున్నారు గవర్నమెంట్, అమ్ముకొని లాభపడప్పుడు. ఇక దాని తర్వాత ఎందుకు ఓపిక ఉంటుందన్నా చూస్తూనే రోజు అనేది అన్న కొన్ని సెంట్రల్ జైల్ అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన సెంట్రల్ జైలు, నిజాం టైంలో అది హార్ట్ ఆఫ్ ద సిటీ. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఇట్లా ఒకసారి క్యాన్వాయ్స్ మేము మనలోనే ఉన్నాం, కేసీఆర్ క్యాన్వాయ్లో ఇదేంటిది 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 అనుకుంటూ పోయాను. ఆ ఏరియాలో మొత్తం గవర్నమెంట్గా ఉన్నాయన్న. ఒక వెనకాల బోస్టన్ స్కూల్ ఉంది, అటుపక్క ఐ హాస్పిటల్ ఉంది, ఇది మెడికల్ కాలేజ్ ఉంది, మొత్తం ఒక 100 ఎకరాలన్న ఆ ప్లేసు. చూసిండా సెంట్రల్ జైల్ని, అది వాస్తుకు లేదు అని పడగొట్టిండు. వరంగల్కు వాస్తే అసలు జైల్లో ఉండేవాడికి వాస్తే అదే కదా మరీ దారుణం. అటు ఎంజిఎం ని డెవలప్ చేయొచ్చు కదా, ఎంజిఎం ని డెవలప్ చేయొచ్చు కదా, అక్కడ ప్లేస్ ఉంది కదా. దీన్ని పడగొట్టి ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ కడతాను, దాని వెనకాలనే మెడికల్ కాలేజ్ ఉంది. అదంటే వింత అన్నట్టు. అంటే అది మల్టీనేషనల్ కంపెనీలకు ఇప్పుడు సెక్రటేరియట్ ఉందన్న. సెక్రటేరియట్ సరే నువ్వు మార్చుకున్నావు, మంచిది, ప్రైడ్ ఆఫ్ ద తెలంగాణ అని నువ్వు కట్టినావు, ఒప్పుకుంటావు. ఈ పాత సెక్రటేరియట్ ఏం పాపం చేసింది? నువ్వు దాన్ని హాస్పిటల్ చేయొచ్చు కదా. హాస్పిటల్ చేస్తే ఇంకో నిజామ్స్ హాస్పిటల్, ఇంకొక గాంధీ హాస్పిటల్ అవుతుంది, పేదోళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకు అన్ని కోట్ల రూపాయలు కట్టి? అది ఎవరి కోసం? ఎవరు మల్టీనేషనల్ కంపెనీలకి పర్సంటేజ్ల కోసం. మీరు అదే పద్ధతిలో ఇప్పుడు ఎక్కడ జరిగేటివి అక్కడ జరుగుతున్నాయి, ఏ లెవెల్లో జరిగేటివి ఆ లెవెల్లో జరుగుతున్నాయి. దాన్ని అడ్డుకోవాలి అంటే ఇంకా మనం కేసీఆర్ అని కాదన్న. ఇప్పుడు మేము మా వరంగల్ వరకు మేము చెప్పేది, ఇప్పుడు తను ఆ రోజు మాట్లాడాడు అంటే వరంగల్ వరకు, అంటే ఏ స్థాయిలో మేము అడ్డుకోగలుగుతాం. కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు గొడవ పడుతున్నారు ఎర్రబెల్లి స్వర్ణతోటి. గొడవ ఆ రోజు అయింది, గొడవ మాతో కాదు, వాళ్ళు కాదన్న, వాళ్ళే కొట్టుకున్నారు. నేను ఆ రోజు కుమరెల్లి జాతరలో కాపు సంఘం వాళ్ళు శంకుస్థాపన ఫౌండేషన్ పెట్టితే నేను అక్కడున్నా. స్వామి గారు వచ్చిండు కాశీ నుంచి, ఆయన వస్తే మేము అదే నిత్యాన్నదాన సత్రం కట్టేందుకు దానికి 1.5 ఎకరం స్థలం ఒకరు దానం ఇచ్చిండు. నేను ఆడ మీటింగ్లో ఉన్నా, అంతే తప్ప వాళ్ళు కొట్టుకున్నారు. అని కూడా చెప్పా అన్న, ఎందుకంటే మనమడు పుట్టాడు కదా చిన్న బాబు, ఎవరు మా పాప వరంగల్లో ఉంది, ఇంకొక నెల వరకు అయితే నేను బయటకు రానన్నా అని చెప్పాను. ఈయనకేమో ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంది. అసలు మేము పోలేదని మా వాళ్ళు ఎవరు కూడా పోలేదు. పరకాలోళ్ళే కొట్టుకున్నారు అక్కడ, వరంగల్ వాళ్ళకి ఏం సంబంధం లేదు అక్కడ. ఇప్పుడు మీ జంట చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ నేపథ్యం చూసినా మిమ్మల్ని మీరు చూస్తే ఇంత అన్యోన్యంగా ఉండటం ఒకే మాట. మురళి ఏం చెప్తే సురేఖ అదే, సురేఖ ఏం చెప్తే మురళి అంతే, ఇంకేం మార్పు ఉండదు కదా. ఏంటి అసలు మీకు ఇంత యుగల గీతం ఇంత సాఫీగా సాగడానికి మీరు అసలు ఎట్లా లవ్లో పడ్డారు? మీరు కష్టం అంటే ఎందుకు తెలుసు కాబట్టి అడ్జస్ట్ అయిపోవడం అవసరం అన్న. ఎవరు అడ్జస్ట్ అవుతున్నారు? ఇద్దరు అడ్జస్ట్ అవుతారు టైంని బట్టి అన్న. ఇప్పుడు ఏదున్నా మాది సమిష్టి నిర్ణయం అన్న. వాళ్ళ బ్రదరు, నేను, పాప, తను, వాళ్ళు నలుగురం కూర్చుంటాము. నేను మ్యాక్సిమం అడ్వైజెస్ అయితే ఇయ్యనన్న, వింటాను. ఎక్కడో ఒక దగ్గర నాకు తప్పు అనిపించిన కాడ ఇది కరెక్ట్ కాదేమో అని చెప్తాను. నిర్ణయం అనేది వాళ్ళు తీసుకుంటారు, ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకిద్దరం కలిసి చేస్తాము. అందుకని ఎక్కడ కూడా మాకు రాదు. ఇప్పుడు నువ్వు అట్లా ఎందుకు చెప్పావు, నేను ఇట్లా ఎందుకు చేయాలి అనేది కాదు కదన్న. ఇది ఒక కుటుంబ తగాదా కాదు, ఇది ఒక రాజకీయ నేపథ్యము. మనకు ఒక పేరుంది, ఒక బ్రాండ్ ఉంది, దాని ప్రకారమే ముందుకెళ్తాము. ఇప్పుడు ఆయన ఒకటి చెప్తే నేను ఒకటి చేస్తే దానికి అర్థం ఏముంటుంది అన్న. ఇప్పుడు ఆయన ఒక మంచి ఆలోచనతోటి ఇది చెయ్యి అన్నప్పుడు చెయ్యాలి నేను తప్పకుండా. ఆయన ఏదైనా చేస్తే ఇది వద్దు అని నేను కూడా చెప్తాను, ఇది బాగోదు వద్దు. ఇప్పుడు వింటారు. ఒకసారి అప్పుడు చంద్రబాబు నాయుడు పిలిచారు, మనం జాయిన్ కానప్పుడు వెళ్ళడం అవసరమా అని అన్నారు. నేను అన్నా మనం వెళ్ళడం, జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అనేది తర్వాత.
ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఒక పార్టీకి అధ్యక్షుడు. అంత సీనియర్ మనల్ని ఇష్టపడి పిలిచినప్పుడు మనం వెళ్ళాలి, మర్యాద కోసం వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి. తర్వాత అవ్వడము అనేది మన ఇష్టం, అది అన్నప్పుడు అవును వెళ్తానన్నారు, వెళ్ళారు. ఇంకా తర్వాత మళ్ళీ దయాకర్ రావు ఏదో మాట్లాడితే చెప్పి పంపించాడు. అన్న కుదరదు, ఆయన అన్నాడు మీలాంటి వాళ్ళు ఉండాలి మురళి, మీలాంటి లీడర్ కావాలి కంపల్సరీ. మాట మీద నిలబడతారు. రాజశేఖర రెడ్డి నేను కంపేర్ చేసుకున్నా, నువ్వు రా అంటాడు. దయాకర్ ఉన్నాక నేను ఎట్లా వస్తాను, నా 23 అక్కడ ఆత్మలు ఉన్నాయి, అవి ఏడుస్తాయి, ఇప్పటికీ నేను అంటాను అని చెప్పినప్పుడు వెళ్ళిపోతాడు అన్నాడు. అప్పుడే మాట్లాడుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళతోటి, ఉండడు దయాకర్, లేదు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుకున్నాడు, వెళ్ళిపోతాడు అన్నారు. నా కూడా నేను చెప్పిన నేను కొంత వ్యక్తిత్వంలో నేను లెఫ్ట్ ఐడియాలజీ, నేను రాలేనన్నా, ఒక్క వర్లో 2 కత్తులు ఇవ్వడం అన్నా అని చెప్పిండు. ఈ లోపల ఎట్లా లీక్ అయిందో వాడు గీమని నేనే పార్టీని నడిపిన, నేనే పోషించిన, నేనే పెంచిన, వాళ్ళు ఎవరు రావడానికి అని అంటే ఎవరైతే మనల్ని తీసుకుపోయినారో ఆ అబ్బాయితోటే చెప్పి సారీ చెప్పండి.